హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో 2 గంటల్లో నేరుగా ఖాతాలలోకి డబ్బులను విడుదలైతే చేయబోతుందండి. సో, ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులనేది రావడం జరుగుతుంది. సో, ఈ రోజునే ఎంతమంది ఖాతాలలోకి వస్తాయి, ఎవరెవరి ఖాతాలలోకి రావు, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి డబ్బులను ఎంత మొత్తంలో విడుదల చేయబోతుంది మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పథకంలోని 3వ విడత కింద ఎంత మొత్తంలో రైతుల ఖాతాలలోకి వస్తుందో కూడా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. సో, చాలామంది ఏం చేస్తారంటే వీడియోని స్టార్ట్ చేసినప్పుడు వెంటనే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మధ్యలో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అయిపోతారు. సో, ఆ యొక్క పాయింట్స్ గనక మిస్ అయిపోతే అందరికీ డబ్బులు పడేటప్పుడు మీకు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీ యొక్క ఫోన్‌కైతే వచ్చేస్తుంది. సో, నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులు ఎవరైతే ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతు ఫ్యామిలీస్ గానీ, రైతులు గానీ సో, ఎవరైనా గనక ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సరికొత్త విధానంలో అమౌంట్స్ అయితే విడుదల చేయబోతున్నారు. సో, ఈ యొక్క విధానంలో కూడా ఏ విధంగా మనకు అమౌంట్స్ అనేది ఖాతాల్లోకి వస్తాయి, ఎన్ని రోజుల్లో వస్తాయి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఎప్పటిలాగే మరొక స్మాల్ రిక్వెస్ట్, దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.80 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అమలు చేస్తున్నటువంటి పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 అయితే ఇస్తుంది. ఈ రూ. 6,000 ఒకే విడతలో కాకుండా 3 సమాన వాయిదా పద్ధతులైతే ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రూ. 14,000 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. అయితే ఈ డబ్బులు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ. 5,000, ఇక రెండో విడతలో రూ. 5,000, లాస్ట్ అండ్ ఫైనల్ విడతలో మనకు రూ. 4,000 చొప్పున మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డీబీటీ పద్ధతిలో అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలకైతే విడుదల చేస్తారు. అయితే ఈ డబ్బులు వచ్చేసి మనకు ముఖ్యంగా ఎవరెవరికి రావో అనే విషయం కూడా నేను మధ్యలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రోజున రూ. 4,000 అయితే విడుదల చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 3 సమాన వాయిదా పద్ధతిలో రూ. 6,000 కాస్త విడుదల చేయడం జరుగుతుంది. ఈ రూ. 6,000లో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్‌లోకి వస్తారో సో, వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ప్రతి విడతకి మరొక విడతకి మధ్యలో ఈ యొక్క 21వ విడత పడింది కదా! ఇప్పుడు 22వ విడత అనేది విడుదల చేశారు. సో, 21కి, 22కి సంబంధించి మధ్యలో ఎవరైనా అనర్హులుంటే వాళ్ళని తొలగించి డబ్బులైతే వేస్తుందనమాట. సో, అదే విధానంలో మనకు కొన్ని కొత్త రూల్స్‌ని కూడా అయితే తీసుకురావడం జరిగింది. అయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు గువాహటిలో ఒక భారీ బహిరంగ సభ అనేది ఈ రోజున ఏర్పాటు చేసి మనకు నేరుగా డబ్బులైతే విడుదల చేస్తారు. ఇంకా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేస్తూ వస్తున్నారండి. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకంలో మనకు కేంద్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున గువాహటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రూ. 2,000 అయితే నేరుగా ఖాతాల్లోకి విడుదల చేస్తారు. సో, కొంతమందికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 4,000 అయితే వస్తాయి. సో, ఇది ఎవరెవరికి వస్తాయి కూడా నేనైతే మీకు తర్వాత చెప్తాను. సో, తర్వాత వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 4,000 అయితే విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌ని మనం క్లారిటీగా అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనం క్లారిటీగా ఈ రోజున మరో 2 గంటల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో మనకు ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు 46,80,000 మంది రైతులకు గాను రూ. 2,808 కోట్ల జమ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 4,000 కలిపి మొత్తంగా రూ. 6,000 కాస్త నేరుగా అర్హుల ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతున్నారు. ఇక
2 విడతలుగా ప్రభుత్వం ఇప్పటికే 6,309 కోట్ల రూపాయలను రైతు కుటుంబాలకు పంపిణీ చేస్తుంది. ఇక మిగిలినటువంటి అమౌంట్స్ అంతా కూడా ఇప్పుడు మనకు తిరిగైతే ఈ రోజున లాస్ట్ విడత, సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినటువంటి అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద ఈ రోజున అందరి ఖాతాలలోకి డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారు. అయితే చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే చాలామందికి డబ్బులు రావు. కొంతమందికి డబ్బులొస్తాయి. మరి కొంతమందికి రావు అని చెప్పాను కదా! సో ఎవరెవరికి రావు అంటే ఇప్పుడొచ్చేసి మనకు ఎవరైతే అర్హుల లిస్ట్‌లో వాళ్ళ పేరనేది లేకుండా ఉంటుందో సో వారికైతే డబ్బులు రావన్నమాట. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు గానీ, అంతకుమించి ఎక్కువ మంది రైతులున్నా సరే ఈ పథకం వర్తించదు. ఒక్క రైతుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పటికి కూడా 20% మంది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు. సో ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కావచ్చు, అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించి కావచ్చు డబ్బులైతే విడుదలైతే చేయడం జరుగుతుంది. ఇక మనకు చాలామంది ఈకేవైసీతో పాటు ఎన్‌పిసిఐ లింక్. సో ఒక్కటి మీద ఒకటి దాదాపు 4 పనులైతే చేసుకోవాలి. 4 పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.80 లక్షల మంది రైతులకు గాను ఇంకా 20% మంది రైతులు ఈ 4 పనులు చేసుకోలేదని చెప్తున్నారు. ఒకటి వన్ బై వన్ చెప్తాను చూడండి. సో నేను స్టార్టింగ్‌లో చెప్పిందేంటంటే చాలామందికి ఈసారి డబ్బులు రావు అని చెప్పాను. సో ఎందుకు డబ్బులు రావంటే ఈ రీజన్స్ వల్ల రావన్నమాట. సో ఎవరెవరికి రావంటే ఒకరికంటే కుటుంబంలో ఎక్కువ మంది రైతులుంటే వారికి రావు. సో అందరికీ రావన్నమాట. సో మీ కుటుంబంలో ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు రైతులుంటే సరే మీ ఇద్దరికీ రాకుండా ఆగిపోతుంది. కాబట్టి ఒక రైతుకి మాత్రం అప్లై చేసుకోండి. ఇద్దరికుంటే మాత్రం ఇద్దరు అప్లై చేసుకోవద్దు ఈ స్కీమ్‌కి. వృధాగా బెనిఫిట్ అయితే పోగొట్టుకుంటారు. ఇక రెండో పాయింట్‌కొచ్చేసి మీకు ఖచ్చితంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి. సో మనకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేసుకోవడమే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అంటారు. సో అది మీరు చేసుకోండి. ఈ యొక్క ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌కి సంబంధించి మీకు బ్యాంక్‌కి వెళ్ళేసి ఆధార్ కార్డ్ నంబర్ తీసుకొనెళ్ళి సార్ ఇది ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేయండి సార్ అని చెప్పొచ్చు. ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గనక చేయకపోతే బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గనక మీకు లేకపోతే మీరు చేయించుకోండి. ఇన్‌కేస్ ఒకవేళ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గనక ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే మీరు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళిపోయేసి సేవింగ్స్ అకౌంట్ అనేది రూ. 250 పెట్టి తీసుకుంటే అది మనకు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఎనేబుల్‌తో వస్తుంది. సో దాన్ని మీరు తీసేసుకుంటే సరిపోతుంది. నేరుగా మీ అకౌంట్‌లోకి డబ్బులైతే వచ్చేస్తాయి. ఇక మనకు మూడో పాయింట్‌గా చూసుకున్నట్లయితే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు కదా! సో రిజిస్ట్రేషన్‌కి ప్లస్ ఆధార్‌కైతే ఈకేవైసీ అనేది లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఇదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో మీరు దయచేసి మీరు ఇప్పటివరకు గనక ఈకేవైసీ గనక మీరు చేయించుకోకపోతే వెంటనే వెళ్లి చేయించుకోండి. సో ఈకేవైసీ గనక ఇప్పుడు మీరు చేసుకుంటే ఎవరికైతే 21 విడత డబ్బులనేది రాకుండా ఈకేవైసీ కారణంగా ఆగిపోయాయో సో రూ. 2,000 ప్లస్ 22వ విడత ఈరోజు విడుదల చేసేటువంటి రూ. 2,000 టోటల్‌గా రూ. 4,000 వరకు మనకు బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ రూ. 4,000 అనేది మీరు పొందుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తయి ఉండాలి. ఇక ఈ మూడిటితో పాటుగా మనకు వెబ్ ల్యాండింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేసుకోవడమే. సో దీన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. సో ఈ వెబ్ ల్యాండింగ్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆటోమేటిక్‌గా డబ్బులైతే వస్తాయన్నమాట. ఈ 4 రీజన్స్ వల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.80 లక్షల మంది రైతులకు గాను 20% మంది రైతులకు ఈ ప్రాబ్లమ్ చేత డబ్బులు పడకుండా ఆగిపోతాయన్నమాట మనకు ఈ రోజున. సో కాబట్టి మీరు ఇవైతే చేసుకోండి. సో మనకు డబ్బులనేది విడుదల చేసిన వెంటనే పేమెంట్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకునే వీడియో కూడా నేను చేస్తాను. ఒకసారి అది కూడా మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్‌లో వీడియో కింద మీకు లింక్స్ కూడా ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు అర్హులో కాదో అయితే చెక్ చేసుకోండి. సో ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఏదన్నా అక్కడ రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ గనుక చూపిస్తే ఖచ్చితంగా నేను దానికి సంబంధించి స్పెషల్ వీడియో అయితే ఒకటి తయారు చేసి పెడతాను. సో మీరు కామెంట్ అయితే చేయండి. సో కామెంట్ ఎంతమంది అయితే చేస్తారో సో అంతమంది యొక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేనైతే మీకు ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. సో కాబట్టి మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన పెట్టుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఈ 20% మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి చేసుకుంటే మీకు కూడా డబ్బులొస్తాయి. ఇప్పుడు మిగిలినటువంటి రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి కూడా మనకు వన్ బై వన్ అయితే డబ్బులు పడుతూ వస్తాయండి. సో ఈరోజు సాయంత్రం అనేది మనకు మ్యాక్సిమం
అంటే మనకు ఈవినింగ్ టైంలోనే ఉండొచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించి లాంచింగ్ అనేది. సో, కాబట్టి డబ్బులనేది మన కంప్యూటర్‌లో బటన్ నొక్కిన 2 గంటల తర్వాత అయితే పడతాయి. ఇన్‌కేస్ ఒకవేళ బ్యాంకు క్లోజింగ్ టైమ్ గానైతే మనకు రేపటి నుంచైతే ఈ డబ్బులైతే వస్తాయన్నమాట. సో, ఈరోజైతే మనకు డబ్బులైతే పడవు. ఎందుకు పడవు అనంటే మీరు బాగా చెక్ చేయండి వీడియోని. మళ్ళీ స్కిప్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మొత్తం వీడియో చూడండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. సో, అవన్నీ కూడా చూడండి. ఖచ్చితంగా మీకు ఈ డబ్బులనేది మీ యొక్క ఖాతాలోకి వచ్చే విధంగా అయితే చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా వీడియో అయితే ఉంది. అలాగే ఇలాంటి వీడియోస్ అన్నిటిని నేను ఎప్పటికప్పుడు మీకు చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.